వాళ్ళందరూ ఇలా రెండు చెట్లు పైకెత్తి ఆ చెట్టు దగ్గరికి వెళ్తూ ఉన్నారు. వెళ్ళి దుష్ట పరమాత్మ ఉన్న మోహము చేత వాడే కాబోయే భర్త కాబట్టి తమకు వాడి దగ్గరే మాన ప్రాణులు అని వాళ్ళందరూ అలా వెళ్తే పరమాత్మ గొల్లమామలందరికీ జ్ఞానోపదేశం చేశారు. మీరందరూ మహాపుణ్యప్రదమైనటువంటి కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఏ స్త్రీ అయితే వ్రతాదులను ఆచరిస్తుందో కాదు ఏ స్త్రీ అయితే నిత్యము ఈ విధంగా వివస్త్రురాలై స్నానం చేస్తుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యమునకు అది ఆటంకం కలిగిస్తుంది, భర్త యొక్క ఆయుష్ను హరించి వేస్తుంది. కాబట్టి స్త్రీ అన్నిటికీ నగ్న స్నానము చేయరాదు. మరి మీరందరూ కాత్యాయని వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తున్నారో మీకు తెలుసు కదా. కాత్యాయని దేవి పట్ల మీరందరూ ఆచారం చేస్తున్నారు కదా. ఎవరిని కొరకైతే వ్రతం చేస్తున్నారో మరి వారి యొక్క క్షేమాన్ని కోరుకోవాలి, కానీ మీరు ఇలా నగ్న స్నానం చేయడం కరెక్ట్ కాదు కదా అన్నట్ట. అంటే ఎప్పుడైతే వీళ్ళు వ్రతాన్ని దోషముతో చేస్తున్నారో కృష్ణుడు భర్త అయ్యే అవకాశం లేదు. వాళ్ళందరికీ భర్త వాళ్ళ కోరిక నెరవేర్చడం కొరకు పరమాత్మ ఈ విషయాన్ని వాళ్లకు తెలియజేయడం కొరకు ఆ విధంగా వస్త్రాపహరణ